హాయ్ అండి, అందరికీ నమస్కారం. ఓం శ్రీ మాత్రే నమః. ఓం శ్రీ గురుభ్యో నమః. ఈ నెల మార్చి 19వ తేదీ గురువారం నాడు మన తెలుగువారి నూతన సంవత్సరం ఉగాది పండుగ రాబోతుంది. అయితే ఇదే రోజున అమావాస్య గడియలు కూడా ఉన్నాయి. కాబట్టి ఈ ఉగాది పండుగను ఏ సమయంలో జరుపుకోవాలి, పూజా విధానం, పాటించాల్సిన నియమాలు ఏమిటి, ఉగాదికి సంబంధించిన విషయాలన్నీ ఈ వీడియోలో క్లుప్తంగా తెలుసుకోండి. ముందుగా ఈ వీడియోకి ఒక లైక్ కొట్టి జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి. మన అమ్మ ఆచారాలు ఛానల్ సబ్స్క్రైబర్స్కి ప్రతి ఒక్కరికి నూతన సంవత్సరం ఉగాది శుభాకాంక్షలండి. మార్చి 19వ తేదీ గురువారం నాడు ఉదయం 6:55 వరకు పాల్గొన అమావాస్య గడియలు ఉన్నాయి. కాబట్టి ఉగాదికి సంబంధించిన పనులన్నీ ఉదయం 7 గంటల తర్వాతే ప్రారంభించుకోండి. ఇక ఉగాది పండుగ వచ్చింది అంటే చాలు, చాలామంది ఆడవారు తెల్లవారుజామున నిద్రలేచి ఇల్లంతా శుభ్రం చేసుకొని, పూజ గదిని కూడా శుభ్రం చేసుకొని, దేవుడి పటాలకు పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి ఇంట్లో దీపారాధన చేసుకుంటారు. అయితే ఈ ఉగాది రోజు ఉదయం 7 గంటల తరువాతే ఇంటిని కానీ పూజ గది కానీ శుభ్రం చేసుకోండి. ఉగాది రోజున ఏ దేవుడినైనా పూజించవచ్చు. ముఖ్యంగా లక్ష్మీదేవిని, విష్ణుమూర్తిని పూజిస్తే ఇంకా మంచిది. ఈ ఉగాది పండుగని ప్రతి ఒక్కరూ ఉదయాన్నే తలస్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు కానీ ఎరుపు రంగు వస్త్రాలు కానీ ధరించండి. అయితే ఈ ఉగాది పండుగ వేళ తలకు మరియు శరీరానికి నువ్వుల నూనె రాసుకొని అభ్యంగన స్నానం చేస్తే మీ ఆయుష్ పెరుగుతుంది. ఈ పండుగ రోజున తప్పనిసరిగా ఇంటి గుమ్మానికి పసుపు రాసి కుంకుమ బొట్లు పెట్టి మామిడి తోరణాలతో అలంకరించుకోండి. ఉగాది రోజున ఇంటి గుమ్మానికి మామిడి తోరణాలు కడితే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం వెంటనే తొలగిపోయి మీ ఇంట్లోకి దైవాకర్షణ పెరుగుతుంది. ఇక పూజ చేసే ఆడవారు కాళ్ళకు పసుపు రాసుకొని కుంకుమ బొట్లు పెట్టుకొని పూజ గదిలో బియ్యపు పిండితో ముగ్గు వేసి ఇంట్లో దీపారాధన చేసుకోండి. ఉదయం 7 గంటల నుండి 9 గంటల మధ్యలో ఇంట్లో పూజ చేసుకుంటే చాలా మంచిది. ఉగాది వచ్చినా ఏది చేసినా చెయ్యకపోయినా ప్రతి ఒక్కరి ఇంట్లో పాలు పొంగించండి. ఇంట్లో పాలు పొంగించి ఆ పాలతో పాయసం తయారు చేసి లక్ష్మీదేవికి నైవేద్యంగా సమర్పించండి. ఉగాది రోజున ఇంట్లో పాలు పొంగిస్తే ఇక మీ ఇంట్లో లక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. ఉగాది రోజున పూజ చేసేటప్పుడు పసుపుతో ఒక చిన్న గణపతిని తయారు చేసి పూజిస్తే ఈ సంవత్సరం అంతా పనుల్లో ఆటంకాలు లేకుండా విజయాలు సాధిస్తారు. ఈ రోజున ఆవు నెయ్యితో దీపారాధన చేస్తే అఖండ ఐశ్వర్య ప్రాప్తి కలుగుతుంది. పూజలో మీ పేరు, మీ గోత్రం చెప్పుకొని ఈ ఏడాదిన కుటుంబం బాగుండాలని బలంగా సంకల్పం చెప్పుకొని ఇంట్లో పూజ చేయండి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ ఉగాది పచ్చడిని తయారు చేసి పూజలో దేవునికి నైవేద్యంగా సమర్పించి కుటుంబం అంతా ఉగాది పచ్చడిని స్వీకరించాలి. పూజ గదిలో 2 దీపాలు వెలిగించి దేవునికి నైవేద్యంగా పాలతో చేసిన పాయసం అలాగే ఉగాది పచ్చడిని నివేదించండి. మీరు తయారు చేసే ఉగాది పచ్చడిలో ఖచ్చితంగా 6 రుచులు ఉండాలి. తీపికి బెల్లం, పులుపుకు చింతపండు, చేదుకు వేప పువ్వులు, వగరకు పచ్చి మామిడి ముక్కలు, ఉప్పు, కారం వీటితో ఉగాది పచ్చడి తయారు చేసుకోండి. ఈ ఉగాది పచ్చడిని తయారు చేసే ఆడవారు ఉదయం ఏమీ తినకుండా ఉపవాసం ఉండి ఉగాది పచ్చడిని తయారు చేయాలి. ఇంట్లో పూజ పూర్తయిన తరువాత ఉగాది పచ్చడిని స్వీకరించాలి. ఈ ఉగాది రోజున కొత్తగా మట్టి కుండను కొని ఆ మట్టి కుండలో ఉగాది పచ్చడి తయారు చేస్తే అష్టైశ్వర్యాలు, ఆయురారోగ్యాలు కలిసి వస్తాయి. గోమాతలో 33 కోట్ల మంది దేవతలు నివసిస్తారు. కాబట్టి ఈ ఉగాది రోజున గోమాతకు అరటి పండ్లు కానీ పచ్చిగడ్డిని కానీ ఆహారంగా తినిపించండి. సమస్త పాపాలను వెంటనే తొలగిపోయి ముక్కోటి దేవతల ఆశీర్వాదం లభిస్తుంది. అలాగే ఈ ఉగాది రోజున తప్పనిసరిగా పంచాంగం కొని మీ పూజ గదిలో దేవుని చిత్రపటాల వద్ద ఉంచి పూజ చేయండి. కాలపురుషుని అనుగ్రహం కలిగి ఏడాది అంతా గ్రహదోషాలు లేకుండా ఐశ్వర్యం కలిసొస్తుంది. అలాగే ఉగాది రోజున మీ పూజ గదిలో ఐశ్వర్య దీపం వెలిగిస్తే చాలా మంచిది. రాళ్ల ఉప్పుతో వెలిగించే దీపాన్ని ఐశ్వర్య దీపం అని అంటారు. మీ పూజ గదిలో ఒక చిన్న ఇత్తడి పళ్ళెంలో రాళ్ల ఉప్పు వేసి ఆ ఉప్పు పైన మట్టి దీపం పెట్టి దీపం వెలిగించండి. ఉగాది రోజున
వెలిగిస్తే మీ ఇంట్లోని దరిద్ర దేవతలు అన్నీ తొలగిపోయి ఈ సంవత్సరం అంతా మహాలక్ష్మీదేవి స్థిర నివాసం ఉంటుంది. అలాగే ఈ ఉగాది పండుగ కొత్త సంవత్సరం నాడు మీ ఇంటి గుమ్మానికి బూడిద గుమ్మడికాయను కట్టుకోండి. ఇంటి నిండా నరపీడ మొత్తం వెంటనే తొలగిపోయి మహాలక్ష్మి కటాక్షం కలుగుతుంది. అలాగే వివాహమైన ఆడవారు ఈ ఉగాది రోజున తులసి కోటను పూజించాలి. తులసి కోటలో నెయ్యి దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేస్తే ఆడవారికి దీర్ఘ సుమంగళి యోగం కలుగుతుంది. అలాగే మీకు వీలు కుదిరితే ఉగాది నాడు ఉదయం ఇంట్లో పూజ పూర్తయిన తరువాత 5 ముత్తైదువులను ఇంటికి పిలిచి తాంబూలం అందించండి. మీ కుటుంబం మొత్తానికి మంచి జరుగుతుంది. అయితే ఇక మీ డబ్బు వృధాగా ఖర్చు అవుతూ ఉందంటే ఈ ఉగాది పండుగ నాడు మీ బీరువాలో లేదా మీ పర్సులో పచ్చకర్పూరం పెట్టుకోండి. అనవసరపు ఖర్చులు తగ్గి మీ ఆదాయం పెరుగుతుంది. ఈ పండుగ రోజున మీ తల్లిదండ్రుల ఆశీర్వాదం తీసుకోండి. పెద్దల ఆశీర్వాదం తీసుకుంటే ఆయురారోగ్యాలు విజయాలు కలుగుతాయి. ఈ ఉగాది వేళ మీకున్న స్తోమతను బట్టి పేదవారికి ఏదో ఒకటి దానం చేయండి. రెట్టింపు పుణ్యఫలితం కలుగుతుంది. ఈ ఉగాది పండుగ రోజున ప్రతి నిమిషం శుభముహూర్తమే కాబట్టి ఈ రోజు కొత్త పనులు ప్రారంభిస్తే చాలా మంచిది. చేపట్టిన పనులు అర్థం కాలు ఏర్పడకుండా ఉంటాయి. విపరీతమైన ఆర్థిక ఇబ్బందులతో బాధపడేవారు పూజ గదిలో కుబేర ముగ్గు వేసి ఆ ముగ్గుపైన దీపం వెలిగిస్తే ఆకస్మిక ధనలాభాలు కలిసి వస్తాయి. ఉగాది రోజున ప్రతి ఒక్కరూ దేవాలయానికి వెళ్ళి దైవ దర్శనం చేసుకోండి. ఈ సంవత్సరం అంతా సకల శుభాలు కలిసి వస్తాయి. విశేషంగా గణపతి దేవాలయానికి వెళ్ళి గరికలు సమర్పిస్తే శుభం కలుగుతుంది. ఉగాది రోజున బ్రాహ్మణులకు మట్టి కుండను దానం చేస్తే ఈ సంవత్సరం అంతా ధనధాన్యాలకు కొరత ఏర్పడకుండా మీ కుటుంబంలో సుఖ సంతోషాలు పెరుగుతాయి. అలాగే ఉగాది రోజున సాయంత్రం 6 దాటిన తర్వాత ఇంటి ముందు శుభ్రం చేసి ఇంటి గుమ్మం బయట 2 దీపాలు వెలిగించండి. మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి వెంటనే అడుగు పెడుతుంది. ఈ ఉగాది రోజున జుట్టు కత్తిరించడం, గోర్లు కత్తిరించడం అస్సలు చేయకూడదు. ఇవి మీ ఇంటికి దరిద్రాన్ని ఆహ్వానిస్తాయి. అలాగే మాంసాహారాన్ని తినకూడదు. అలాగే ఈరోజు తప్పనిసరిగా మీ ఇల్లంతా పసుపు నీళ్లు జల్లుకోండి. ఇంట్లో ఉన్న దరిద్ర దేవత బయటకు వెళ్ళిపోతుంది. అలాగే ఉగాది రోజున ఇంట్లో దీపారాధన చేసేటప్పుడు పూజ గదిలో అక్షంతలు పెట్టి దీపారాధన చేయండి. పూజ గదిలో ఇక మీ పూజ రెట్టింపు పుణ్య ఫలితం లభిస్తుంది. ఉగాది రోజున మధ్యాహ్నం సమయంలో నిద్రపోకూడదు. లేదంటే మీ ఇంట్లోకి దరిద్రదేవత అడుగు పెడుతుంది. ముఖ్యంగా భార్యాభర్తలు బ్రహ్మచర్యం పాటించాలి. లక్ష్మీదేవికి తమలపాకులు అంటే చాలా ప్రీతికరమైనవి. కాబట్టి ఉగాది రోజున లక్ష్మీదేవి పటం ముందు తమలపాకులు పెట్టి దీపారాధన చేయండి. మీ ఇంటి ఆదాయం రద్దు చెందుతుంది. గురువారం నాడు ఉగాది పండుగ వచ్చింది కాబట్టి దక్షిణామూర్తి స్తోత్రం చదివితే విద్యార్థులకు విద్యాబుద్ధులు అలాగే వ్యాపారస్తులకు లాభాలు కలుగుతాయి. ముఖ్యంగా వ్యాపారాలు చేసేవారు ఒక పసుపు రంగు వస్త్రంలో 5 పసుపు కొమ్ములు మూటగట్టి మీ వ్యాపార స్థలంలో కానీ గల్లా పెట్టెలో కానీ పెట్టుకోండి. ఇక ఏడాదంతా వ్యాపారంలో లాభాలు పెరుగుతాయి. జాతకంలో శనిదోషాలతో బాధపడేవారు రావి చెట్టు కింద దీపం వెలిగించి ప్రదక్షిణాలు చేయండి. ఏలినాటి శనిదోషాలు అన్నీ తక్షణమే తీరిపోతాయి. సాయంత్రం సమయంలో తదాస్తు దేవతలు సంచరిస్తుంటారని నమ్మకం. కాబట్టి ఈ ఉగాది రోజున తదాస్తు దేవతలు తిరిగే సమయంలో అంటే సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల సమయంలో ఇంట్లో దీపం వెలిగించి మీ మనసులో ఏదైనా కోరిన కోరికలన్నీ ఖచ్చితంగా నెరవేరుతాయి. కొత్త ఏడాది మంచి ఆలోచనలతో ప్రారంభించండి. ఉగాది నుండి ఈ సంవత్సరం అంతా బాగా కలిసి రావాలని మనసులో సంకల్పం చెప్పుకొని కొత్త పనులు ప్రారంభించండి. అయితే ఈ ఉగాది పండుగ రోజున తెలుగు పంచాంగం ప్రకారం ఈ కొత్త సంవత్సరం పరాభవ నామ సంవత్సరం కానుంది. ఉగాది రోజున ఇలాంటి చిన్న చిన్న నియమాలు పాటిస్తే ఈ ఏడాదంతా ఐశ్వర్యం, ఆనందం, శుభాలు కలిసొస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్, షేర్, కామెంట్, సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. ధన్యవాదములు.